తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ ప్రభుత్వం మధ్య భూ సమస్యలు, ఇతర పరిపాలనా పరమైన అంశాల పరిష్కారంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆర్మీ ఉన్నతాధికారులకు పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రంలో సైనిక్ స్కూల్ను ఏర్పాటు చేయాలని కోరారు. వివిధ రాష్ట్రాలకు గత 10 ఏళ్లలో 2 అంతకు మించి సైనిక్ స్కూళ్లు వచ్చాయని, కానీ తెలంగాణకు ఈ కాలంలో ఒక్కటి కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని, ఇందులో భాగంగా వికారాబాద్ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ కు 3000 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. ఆర్మీ తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారం కోసం ఆర్మీ వైపు నుంచి ప్రత్యేక అధికారులను నియమిస్తే చర్చలు జరపడం సులభమవుతుందని అన్నారు. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆకాంక్షించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.